బోళాగా మాట్లాడే తత్వం టీజీ వెంకటేష్ది. అప్పట్లో రాయల తెలంగాణ లాంటి సంచలనాత్మకమైన ప్రకటనలు ఇచ్చినటువంటి ఆయన. ఇప్పుడు ఆయనకి ఒక కొత్త కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. ఏంటయ్యా అంటే, టీటీడీ చైర్మన్ అంటే భక్తులకు విశేషంగా సేవలు అందించాలి, దీనికి తిరుమల తిరుపతిలోనే ఎక్కువ సమయం గడపాలి, మా కులస్తులందరికీ వ్యాపారాలతో ముడిపడి ఉండటంతో అది సాధ్యపడదు, అందుకే టీటీడీ చైర్మన్ పదవికి 6 వయసులు అనర్హులని మాజీ రాజ్యసభ సభ్యుడైన టీజీ వెంకటేష్ చెప్పారని. ఆయన గురించి చెప్పుకుని ఉంటాడు. వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరూ వ్యాపారాలే చేస్తున్నారా, ఉద్యోగాలు చేయట్లేదా, ఉపాధి అవకాశాలు పొందట్లేదా, వాళ్ళందరూ చేయాలి. ఇంకోటి, ఇప్పుడు టీటీడీ బోర్డులో మెంబర్స్ అందరూ కూడా అక్కడే కూర్చుని ఉంటున్నారా, అక్కడే బ్రతికేస్తున్నారా. ఇంకోటి, ఆ అద్భుతమైన అవకాశం వస్తే స్వామివారి సేవలో తరించాలని ప్రతి 6 వయసుడు కోరుకుంటాడు. 6 వయసులు బోల్డ్ అనే కార్యక్రమాలు మనకి ఎక్కడ చూసినా సరే కర్మల సత్రాలు ఎక్కువగా నడిపేది వాళ్ళే, అలాగే ఆలయాల ప్రాంతంలో ధర్మసత్రాలు నడిపేది వాళ్ళే. అంటే అంత క్రియాశీలకంగా ఉంటారు. అలాంటి వాళ్ళు గుళ్ళో టీటీడీ బోర్డు మెంబర్ వస్తుందంటే వద్దనుకుంటారా? ఆయన మాట్లాడింది ఆయన గురించి అడిగితే నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్పుంటారు. టోటల్గా 6 వయస్సులే ఈ పదవికి అనర్హులు అన్నారంటూ ఆయన వివాదంలోకి లాగే ప్రయత్నం వార్తను రాసేటటువంటి మీడియా చేసుకొచ్చింది.